ఐబొమ్మ ఇమ్మాడి రవి ఎవరు? బ్యాక్గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్. అసలు బొమ్మ చూపించిన పోలీసులు టాలీవుడ్ నిర్మాతలకి కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న వెబ్సైట్ ఐబొమ్మ. ముఖ్యంగా ఓటీటీ పైరసీ కంటెంట్ని విచ్చలవిడిగా ఆన్లైన్తో తమ వెబ్సైట్లో పెట్టేస్తుంది ఐబొమ్మ. ఎన్నిసార్లు నిర్మాతలు దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఐబొమ్మ కీలక నిర్వాహకుల్ని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే తాజాగా ఈ కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఐబొమ్మ కీలక నిర్వాహకులు ఇమ్మడి రవిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం. దమ్ముంటే పట్టుకోరా షేఖావత్, పట్టుకుంటే వదిలేస్తా, సిండికేట్ అనే డైలాగ్ పుష్ప 2లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అయితే ఇది రేంజ్లో తెలంగాణ పోలీసులకి గతంలో ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గరున్న ఎంతోమంది సమాచారాలను లీక్ చేస్తామంటూ పోలీసులకే ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఐబొమ్మ నిర్వాహకులు. అయితే ఈ వార్నింగ్ని అంతా సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కుకట్పల్లిలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను నిర్వహిస్తున్న రవి నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా స్కెచ్తో రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఓటీటీ పైరసీ కంటెంట్ని రవి ఆన్లైన్లో పెడుతున్నాడు. రవి తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఇక రవి అకౌంట్లో ఉన్న రూ. 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారట. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతోనే ఈ అరెస్ట్ జరిగింది. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో పోలీసులకి కూడా రవి సవాల్ చేశాడు. ప్రస్తుతం సర్వర్లో ఉన్న పైరసీ కంటెంట్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. చావుకి భయపడటం అంటూ వార్నింగ్. గతంలో తమ వెబ్సైట్ ద్వారా పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ మేం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, సబ్స్క్రిప్షన్స్ వసూలు చేయడం లేదు. మా సైట్లో అన్ని సినిమాలు ఉచితంగానే చూడొచ్చు. హీరోలకు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. విలాసవంతమైన ట్రిప్లు నిర్వహించి వాటి భారాన్ని సామాన్యులపై వేస్తారా? సినీ ఇండస్ట్రీ నష్టాలకు కారణం మేం కానే కాదు, నిర్మాతలు, హీరోలే దీనికి కారణం. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం హీరోల రెమ్యునరేషన్లకే వెళ్ళిపోతుంది. విదేశాల్లో షూటింగ్ల పేరుతో బడ్జెట్ని విపరీతంగా పెంచేస్తున్నారు. అదే ఇండియాలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. అనవసర ఖర్చు పెట్టేసి దాన్ని రికవరీ కోసం ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? చావుకి భయపడని వాడు దేనికి భయపడ్డు. మేం ఎక్కడున్నా భారతీయుల కోసం, మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం పనిచేస్తూనే ఉంటాం అంటూ ఐబొమ్మ పోస్ట్ పెట్టింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆంధ్రప్రదేశ్ వైజాగ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుకట్పల్లిలో ఉన్న అతని అపార్ట్మెంట్లో కంప్యూటర్లు, వందల హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి వాడిన సర్వర్లు సైతం గుర్తించి అతని పైరసీ చేసిన వందల సినిమాల వివరాలు సేకరించారు. ఇమ్మడి రవి నెట్వర్క్ తెలుసుకున్న పోలీసులు మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇమ్మడి రవి చేసిన పైరసీ వ్యవహారంపై ఎలాంటి తీర్పు ఇవ్వనుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. రవిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయట. పైరసీ వెబ్సైట్ని రన్ చేస్తున్న మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.